చెప్తే అర్థం చేసుకోవాలి. ఏంట్రా చెప్తే అర్థం చేసుకోవాలని చెప్పి ఎట్లా చూపుతున్నావేంటి? ఈ ప్రమాదం ప్రతి గ్రంథాన్ని చేరబోతోంది. అసలు ఏంటయ్యా ఇదంతా? ఏం జరుగుతోంది ఇక్కడ? నాకేం అర్థం కావట్లేదు. ఇదేం అర్థం కాదు, ఇదో పెద్ద హిస్టరీ. ఎవరు నువ్వు ఎలా ఉన్నావంటే? కడుపు మంట లైట్ గా. దాన్ని ఆపడానికి నువ్వు మిరాయిని చేరుకోవాలి. నువ్వు అనుకుంటున్న మనిషి అడ్రస్ నేను కాదు. ఏడ్లో ఏదో పవర్ ఉందిరా. మీరు ఫైట్ చేసిన స్టైల్ చూస్తే మీకు మార్షల్ ఆర్ట్స్ బాగా తెలిసినట్టుంది సార్. ఈ దునియాలో ఏది నీది కాదు భయ్యా, అన్ని అప్పే. నా వడ్డీ గొట్టినోడికి అమ్మ నా బూతులు తిడతా. కోపం కదా, తిడితే గాని తగ్గదు. తెలియకుండా చాలా మంది కోసం నిలబడ్డా, ఇప్పుడు నిన్ను నమ్మే వాళ్ళ కోసం నిలబడు. ఎంతో ముద్దుగా అడుగుతుందని. అసలు ఏం జరిగింది? మడ్లో కూరుకుపోయిన మీ జీవితాన్ని ఈ తాడేసి బయటికి లాడడానికి వచ్చా. నా కథ నక్షత్రం. నా భవిష్యత్తు ఏంటో తెలియక నేను చేస్తున్నాను. నీ గతం ఎవరికి కావాలి? అరే ముझे చక్కర్ ఆనే లగ్ గయా. ప్రస్తుతం ఊహాతీతం. వీళ్ళు సానా పవర్ ఉండదు. కొడతనే కాదు, మాట్లాడుతున్నా కొడతనట్టు ఉండదు. 9 గ్రంథాలు వాడికి దొరికితే గడ్డ మంది ఏ ఆయిల్ రాస్తారంటే? ఫినాయిల్. వెరీ గుడ్. ఇంటికి వెళ్ళాక నేను ట్రై చేస్తాను. పవిత్ర గంగలో పారేది రక్తం. వీరు చెప్పిందంతా విన్న తర్వాత కగురు పొడిచింది నా ఒళ్ళంతా. నువ్వు చేరుకోవలసిన మొదటి లక్ష్యం. వదిలే తల్లి, ఇప్పుడు అట్లాంటి విషయాన్ని అడగొద్దు. శ్రీరాముడు నడిచిన త్రేతాయుగంలో పుట్టిన ఓ ఆయుధం. నేను చేయగలనని నన్ను చూడని లోకం నమ్మింది. నీ ఎదవ తెలివితేటల మీద నాకు బోల్డ్ నమ్మకం ఉంది బావా. పొగడవా తిట్టావా? ఇండైరెక్ట్ గా పొగిడాను. నాతో లేని నా తల్లి నమ్మింది. అయినా మీ బాబుకి నీ మీద ఎంత నమ్మకోరా? ఇక నేను నమ్మటమే మిగిలింది. నమ్మకమే జీవితం. మళ్ళీ చెప్పు. నువ్వు చెప్పరా? నమ్మకమే జీవితం. అది తీసుకోండి. అహ్మదీనమ్మ, ఇది హైలైట్. బాగుంది, వెరీ ఇంట్రెస్టింగ్. ఈడెవడో పెద్ద విలన్ లా ఉన్నాడే. ఏంటమ్మా ఏమైంది? ఐదారు నెలల మేము ఉండలేదు సార్. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంటే.